ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం సంచలనంగా మారింది. దీని మీద సమగ్ర విచారణ జరపాలని గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం తరపున ధర్నా నిర్వహించారు. సతీష్ కుమార్ గారు సతీష్ కుమార్ గారు కుటుంబానికి న్యాయం దోషులను వెంటనే సతీష్ గారి కుటుంబానికి న్యాయం సతీష్ కుమార్ హత్యను మనం ఎలా చూడాలనుకుంటున్నాం? చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం తరఫున గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నేను. నా పేరు ఇందుర్తి శివనారాయణ. అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు పారేళ్ల బసవేశ్వరరావు గారు. అదేవిధంగా మా నాయకులు మామిడిపల్లి సుబ్బారావు గారు ఉన్నారు. ఇదేవిధంగా మా నాయకులు మా రాష్ట్ర నాయకులు సాంబశివరావు గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు గారు. మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీ కానీ తీవ్రంగా ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు పరకామణిలో ఆయన ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు సిఐగా. అక్కడ తప్పులు జరిగితే ఆ తప్పుల మీద తప్పుని బయటికి తీసి కేసులు కట్టాడు. తప్పు చేసిన వారిని కేసులు కడతంలో ఆయన బాధ్యత ఉండేది. ఒక పోలీసు ఉద్యోగంగా ఉండి తప్పు చేసిన వారిపై కేసు కట్టాడు. వారు ఆయన్ని బెదిరించి రాజీ పడాలని కోరిన సమయంలో నేను పోలీసు వృత్తిలో ఉన్నాను, నేను ప్రజలకు న్యాయం చేసే వృత్తిలో ఉన్నాను, నేను మీ ఒత్తిళ్లకు లొంగనని చెప్పినప్పుడు ఆయన్ని కొంతకాలం తర్వాత ఇప్పుడు అనంతపురం జిల్లాలో సిఐగా పనిచేస్తారు. కేసు క్లోజ్ అయింది. అప్పుడు అతన్ని ఆయన్ని బెదిరించి కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది బెదిరించిన దానికి ఆ కేసు పూర్తిగా క్లోజ్ కాలేదండి. ఆ కేసు అట్ట అనామతిలో ఉంది. ఆ తర్వాత ఒక భక్తుడు దాని మీద హైకోర్టుకి వెళ్ళాడు. ఒక భక్తుడు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత దాన్ని సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ వారి విచారణ నిమిత్తం ఆయన్ని మళ్ళీ తిరుపతికి పిలిస్తే మొన్న ఆయన వాగ్మూలం ఇవ్వాలి కాబట్టి వెళ్ళే క్రమంలో ఆయన ఈ యొక్క నిజాలు బయటికి చెబితే పెద్ద మనుషులు బయటికి వస్తారని, పెద్దల యొక్క పీఠాలు కదులుతాయని ఆ పెద్ద మనుషులు అమానుషంగా ఇతను దుండుగులను పెట్టి గుంతకల్లు సమీపంలో ట్రైన్ నుంచి హత్య చేశారండి. ఈ దారుణ హత్యని మేము గుంటూరు జిల్లా కమిటీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ హత్య కనుక ఎంత పెద్ద రాజకీయ నాయకులుండా, ఈ హత్య కనుక ఎటువంటి కుట్రదారులుండా, ఎంత పెద్ద మనుషులుండా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో నిజాన్ని బయటికి తీసి ఈ హత్యకి ఎవరెవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, ఆ శిక్షించే వరకు మీరు ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయాలని, ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రయత్నం చేయకపోతే కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం బీసీ నాయకత్వాలని బీసీ ఎస్సీ మైనార్టీలు అందరూ కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ రోజున్న ఈవో ధర్మారెడ్డి గారు చైర్మన్ గారితో అక్కడున్న విజిలెన్స్ ఎస్పీ తోటి ఇతను ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్ చేతులు కలిపిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అక్కడున్న జగన్మోహన్ రెడ్డి 1 టౌన్ పోలీస్ వీళ్ళందరితో చేతులు కలిపి అక్కడున్న తిరుపతిలో ఉన్న ఆస్తులు వాటికి అక్కడ రికవరీ అదే తిరుపతికి ఇచ్చేసినట్టుగా ఆ రూరల్లో ఉన్న ఆస్తులు మొత్తం వీళ్ళు నలుగురు కొట్టేయాలనేది ప్రధాన డిమాండ్. అయితే ఇప్పుడు అక్కడ ఎవరైతే బీజేపీ నేత ఉన్నాడో భానుప్రకాష్ రెడ్డి దీని మీద కోర్టులో అప్పీల్ చేయగానే ఇది బయటపడే క్రమంలో భానుప్రకాష్ రెడ్డి దగ్గర సతీష్ అనే వ్యక్తి అప్రూవల్గా మారుతున్నాడని ఇప్పుడు వాళ్ళు నలుగురు కలిసి ఇది అంటే వాళ్ళు అటాక్ చేయని లేకపోతే మామూలుగా దర్యాప్తులో తెలియదు అలా అంటున్నారు. దీని మీద స్పందనైంది. ఇది కట్టుకథ అల్లుతున్నారండి. ఈరోజు హత్యకు గురయ్యాడు కాబట్టి ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొమ్మాటికి ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము కూడా జిల్లా నాయకత్వం కూడా మొత్తం ఖండిస్తూ ఉన్నాము. అందుకే మేము అడుగుతున్నాం, నిజ నిర్ధారణ ఎప్పుడు జరిగిందండి? సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీలో నిజ నిర్ధారణ తేల్చమని, ఈ నిజ నిర్ధారణ దోషులను శిక్షించమనేదే మా ప్రధాన డిమాండ్ అండి. నా పేరు మామిడిపల్లి సుబ్బారావు, గుంటూరు జిల్లా కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడిని. ఈరోజు ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో ఆ వ్యక్తిని హత్య చేయడం అనేది శాలివాహన సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. ప్రజలను రక్షించే పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యులను ఏ విధంగా రక్షించగలుగుతారు? కాబట్టి ఏదైతే ప్రభుత్వం దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని శాలివాహన సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాం.
ఖచ్చితంగా దీన్ని హత్య అనుకుంటున్నారా? ఖచ్చితంగా హత్యగానే భావిస్తాం. ఎందుకంటే గతంలో ఏదైతే పరకామణిలో నిందితుల్ని ఇతను అరెస్ట్ చేయడం జరిగిందో దాని మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ జరిగితే నిందితులు కనుక శిక్షించబడతారు కాబట్టి ఇతను నిజాలు బయటపడతాయి కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో వారే చంపించారు అనేది మా భావన. కాబట్టి ఖచ్చితంగా నిందితులు అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. సమాజంలో చాలా విచారకరమైన విషయం అంటే ఒక సంచలనమైన విషయాన్ని మరి అది ఎప్పుడో జరిగినప్పటికీ దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ పరంగా రిపోర్ట్ చేసిన తర్వాత మరి 2 ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా మరి అది వెలుగులోకి వచ్చిన తర్వాత దాని విషయాలు పరిశీలించినట్లయితే అది భయాందోళనకు గురి చేస్తూ ఉంది. అంటే ఒక రకమైనటువంటి ఆఫీసర్స్ ముందుకెళ్ళటానికి వీలైనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది జరుగుతున్నటువంటి విషయాలు. దీన్ని కూలంకషంగా మరి ప్రస్తుత ప్రభుత్వం అన్న తీసుకొని వారు దోషులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉన్నాం. ఇలాంటి మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ ఉన్నాం. అలాగే మరి సతీష్ కుమార్ గారు ఎంతో ధైర్యంతో రిపోర్ట్ చేశారు. మరి వారిని అట్లాంటి ఆఫీసర్లు ఇట్లాంటి జరగటం వల్ల వారు చాలా నిరుత్సాహంతో కొంతమంది మరి ఇట్లాంటి విషయాలు పునరావృతం అవుతూ ఉంటాయి. అట్లాంటివి జరగకుండా మనోధైర్యాన్ని నింపి మరి దోషులను వెంటనే శిక్షించినట్లయితే మిగతా ఆఫీసర్లు కూడా చాలా చక్కగా పనిచేయడానికి ఉంటుంది. మరి శాలివాహన్ కులస్తుడైనటువంటి సతీష్ కుమార్ గారికి ఒక బీసీ కులస్తుడు, బీసీ సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినాయి వారి కుటుంబానికి మరి ఈ సందర్భంగా న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాము సంఘం తరఫున. ధన్యవాదాలు. రిటైర్డ్ ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కంపెనీ సెక్రటరీ విజయవాడకి, ఉమ్మడి శాలివాహన సంఘంలో యాక్టివ్ మెంబర్ని. ఇప్పుడు ఏదైతే ఈ సతీష్ కుమార్ గారి హత్య, నిజాతీపరుడైన సిఐ సతీష్ కుమార్ గారి హత్య జరిగిందో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నది. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్కి రక్షణ లేకుండా పోయింది ఏ ప్రభుత్వంలో. వాళ్ళు అరాచకాలు చేశారని వినడదాకా అని వీళ్ళ టైం వచ్చిన తర్వాత వీళ్ళేం చేస్తున్నారు, ఇంకా సిఐ సాక్ష్యం చెప్పడానికి బయలుదేరి ఎస్కార్ట్ లేకుండా చేశారు. ఇవన్నీ ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీలకి రక్షణ లేకుండా పోతుంది. ఇది తగిన చర్యలు తీసుకుని కేసును సిబిసిఐడికి అప్పగించవలసిందిగా ఉమ్మడి శాలివాహన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ ముస్లిం మైనారిటీలు కానీ ఎస్సీ ఎస్టీలు బీసీలకు కానీ రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాము. ఈ కేసును మాత్రం చాలా సివియర్గా తీసుకుని ఇంతమటికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ కనిపించట్లేదు. ఎవరు యాక్ట్ అవ్వట్లేదు. హోమ్ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం కానీ ఒక్క స్టేట్మెంట్లు రాలేదు. 12 మంది స్టాఫ్ 12 బృందాలుగా విభజించి పంపించామంటున్నారు. ఇంత మటుకి ఏమీ తెలియలేదు. 3 రోజులు అవుతున్నా కూడాను. తక్షణ చర్య తీసుకోవాల్సిందిగా సమన్వయ గుంటూరు శాలివాహన సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సమాజంలో తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పు చేసిన వాడిది ఎంత తప్పో ఆ తప్పును ఫిర్యాదు చేయకపోతే అంతకంటే డబల్ తప్పు. ఇప్పుడు జరిగినది తప్పు జరిగినందుకు ఫిర్యాదు చేసినటువంటి ఒక సిఐ గారికి హత్య చేయడం అంటే అది ఘోరాతి ఘోరం, నేరాలు ఘోరాల్లో ఒక భాగం అది. అందుకని అందులో ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు హత్య చేయించారు అది జరగాలి. వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము కోరుకుంటున్నాం. మా శాలివాహన సంఘం తరఫున, బీసీ సంఘాల తరఫున కూడా. ఇంకా ఆ సతీష్ గారి కుటుంబానికి న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకూడదని మరీ కోరుకుంటున్నాం. పోలీసు ఉన్నతాధికారులను మరియు ప్రభుత్వాన్ని కూడా దీనిని విచారించి సరి అయినటువంటి న్యాయం సతీష్ కుటుంబానికి జరగాలని మరీ కోరుకుంటూ, ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిని ఈ రాష్ట్ర ప్రభుత్వము అట్లానే మా కుల సంఘం కూడా కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక నిజాయితీ గల అధికారికి సరైన రక్షణ కల్పించకుండా ఈ కేసు తిరుమల పరకామణిలో చాలా కీలకమైన కేసు. అటువంటి కేసులో ఉన్న వ్యక్తికి రక్షణ కల్పించినట్లయితే ఈ విధంగా జరిగేది కాదు, ఈ నష్టం జరిగేది కాదు.
ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యాన్ని మేము భావిస్తున్నాము. కాబట్టి ఇటువంటి నిజాయితీ గల అధికారులు పనిచేయాలంటే రాబోయే రోజుల్లో అయినా కానీ సరైన రక్షణ కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఇది మా కుల సంఘం తరఫున, అన్ని బీసీ కుల ప్రజా సంఘాల తరఫున, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాల తరఫున కూడా ముక్తకంఠంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. బీసీ సామాజిక వర్గానికి చెందిన నిజాయితీపరుడైనటువంటి సిఐ గారిని సతీష్ కుమార్ గారిని అవినీతిపరులైనటువంటి మరి దేవుడి సొమ్ముని తిని మరి అవినీతి పాలినటువంటి వ్యక్తులను తక్షణం అరెస్ట్ చేయాలని రిఫార్మ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. వివిధ ప్రజా సంఘాలు మరి ఇక్కడ చేరి ఆందోళన చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి నిజాయితీ పరులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి అధికారులని చంపటమో వేధించటమో లేకపోతే వాళ్ళని భయపెట్టడం అనేది అనాది కాలంగా మరి ఈ రాజ్య వ్యవస్థ నిర్వహిస్తూ ఉంది. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరి ఖజానాలో ఉన్నటువంటి కోట్ల కొలది డబ్బు, బంగారాన్ని, వజ్రాలను అవినీతితో మరి దేవుడి సొమ్ముని బొక్కినటువంటి అధికారుల్ని, బొక్కినటువంటి అవినీతి పరుల్ని సహించలేనటువంటి ఒక సిఐ ఈ యొక్క సామాజిక వ్యవస్థ మీద చేసిన తిరుగుబాటే ఆయన హత్యకు కారణమైంది. ఇది సమస్త ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ సంఘటన ఖండించాలి. దీని మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సామాజిక విధ్వంసమే కానీ వేరొకటి కాదు. సామాజికంగా మంచి అధికారులని అంతమొందించడం అనేది సమాజంలో ఎదుగుతున్నటువంటి బీసీ కులాలని, ఎస్సీ కులాలని, మైనార్టీ వ్యవస్థని అణిసివేయడమే తప్ప వేరొకటి కాదు. సంబంధిత ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేసి వారికి తగిన విధంగా శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై పూలే, జై భారత్. హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ప్రయాణం చేసిన ట్రైన్లో మరి అనేక మంది రౌడీ షర్ట్లు భోగికి ఉన్నట్టు తెలిసింది. అంటే వాళ్ళు వాంటెడ్గానే ఆ ట్రైన్ ఎక్కే దగ్గర నుంచి ఆయన్ని గంటలోపు అక్కడ ట్రైన్లోనే హత్య చేసి బయటకు విసిరేశారా అనేది దృక్కోణంలో చూస్తే అర్థమవుతుంది. ఇదైతే ముమ్మాటికి హత్య, కానీ దాన్ని ఆత్మహత్యగా అనేక మంది ఏదో ఒక రూపంలో చిత్రీకరించి దీన్ని చేయాలని చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా మరి మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క శాలివాహన కుమ్మరి సంఘం వాళ్ళు చేసిన ఈ ధర్నాలో అనేక మంది ప్రజా సంఘాలు, వివిధ పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఈ ధర్నాన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో ఈ హత్యని ఆయన కుటుంబానికి తగిన న్యాయం చేయకుండా వదిలేస్తే మాత్రం మేము మరింత బలంగా ఉద్యమిస్తామని తెలియజేస్తాం. టీటీడీలో విజిలెన్స్ అధికారిగా ఒక నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన అధికారిగా పేరు తీసుకొని పరకామణి కేసులో నిందితులను గుర్తించి వారి మీద కేసు నమోదు చేసినటువంటి దర్యాప్తు అధికారి మరి శాలివాహన బీసీ వర్గానికి చెందినటువంటి సతీష్ కుమార్ గారి మృతి మేము హత్యగా భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ సంఘాలు, శాలివాహన సంఘాలు అందరూ కూడా ముక్తఖండంతో ఈ చర్యను ఖండిస్తూ ఉన్నాం. ఇది హత్యగానే భావిస్తూ ఉన్నాం. మొత్తంగా ఈ కేసుని కొంతమంది నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ కానీ సిఐజీ గారు కొన్ని కోణాల్లో నిన్న విచారించడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈరోజు హత్య చేసినటువంటి సంఘటనలో ముద్దాయిల్ని 24 గంటల్లో గుర్తించేటువంటి పరిజ్ఞానం మన దగ్గర ఉంది. ఎందుకని ఈ కేసు విషయంలో మరి అటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది మాకున్నటువంటి ప్రశ్న. రెండో విషయం, ఈరోజు టీటీడీలో గత దశాబ్ద కాలంగా టీటీడీ లెటర్ల విషయంలో కానీ, పరాక్రమణి విషయంలో కానీ, అదేవిధంగా డాలర్ల విషయంలో కానీ, బంగారం బిస్కెట్ల విషయంలో అనేక అవినీతి చర్యలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద సమగ్రమైనటువంటి ఈరోజు మొత్తంగా టీటీడీలో అన్యమత ప్రచారం ఒకవైపు జరుగుతూ ఉంది, దాని మీద ఉద్యమం జరుగుతూ ఉంది. టీటీడీలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఈరోజు విచారణ, గత దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ ఈరోజు సిబిఐ ద్వారానే జరగాల. అదేవిధంగా ఈరోజు సతీష్ కుమార్ గారి హత్య మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో ఈ కేసును సిబిఐకి అప్పగించాలి. ఆ విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం
ఈ హత్యని సవాల్గా స్వీకరించవలసిన అవసరం ఉంది. ఒక సమర్థవంతమైన నిజాయితీ కలిగినటువంటి అధికారి ఈరోజు మరి విచారణ అధికారిగా ఉన్న వ్యక్తి అది చనిపోతే మరణిస్తే దాన్ని అతన్ని హత్య చేస్తే ఆ హత్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కడం అనేది సరైన విధానం కాదు. రాష్ట్ర హోంమంత్రి గారు ఎందుకు ఈ విషయం మీద స్పందించలేదని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లోపు ఈ కేసును సిబిఐకి అప్పగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లు ముట్టడిస్తాం. అదేవిధంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్త బంధు కూడా అన్ని బీసీ సంఘాలు, బీసీ శాలివాహన సంఘాలన్నింటినీ కలుపుకొని బీసీ కుల సంఘాలన్నింటితో ప్రజా సంఘాలతో రాష్ట్ర బంధు కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు టీటీడీలో మొత్తంగా జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ వెలుగులో తీసుకొచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటి హత్యగానే దీన్ని మేము భావిస్తా ఉన్నాం. ఇది హిందువుల మనోభావాల మీద జరిగినటువంటి హత్యగా భావిస్తా ఉన్నాం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారే సత్వరమే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు 24 గంటలు గడిచినప్పటికీ కూడా మరి ఎందుకు దీని మీద రివ్యూ చేయలేదని అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్పందించాలి. మరి ప్రాథమికంగా కొన్ని చర్యలు తీసుకున్నారు, మేము కాదంటలేదు. పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి వెంటనే మరి కొన్ని కోణాల్లో వాళ్ళు దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తు ప్రక్రియ పట్ల మేము సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నాం. కానీ ఏదైతే విచారణ అధికారులు ప్రలోభపెట్టి ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోతే మరి ఈ కేసు నీరుగారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ న్యాయసమ్మతమైన డిమాండ్. టీటీడీ చంద్రబాబు నాయుడు గారికి మరి తిరుమల తిరుపతి కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఈరోజు సతీష్ కుమార్ గారి హత్యని సిబిఐకి అప్పగించాలని, తద్వారానే టీటీడీ పవిత్రత, టీటీడీలో అన్యమత ప్రచారం కానీ టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. సంఘం ఆధ్వర్యంలో అట్లానే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు మరి విజిలెన్స్ సిఐ గారైన సతీష్ కుమార్ గారు పరకామణి కేసులో మరి ఫిర్యాదు చేయడం అవినీతి మీద దానికి ముఖ్య విట్నెస్ కాబట్టి ఆ అవినీతి అంతా బయటపడిందని దారుణంగా చంపడం జరిగింది. దీని మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆ కుటుంబానికి ఆ ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ అయిపోతే తీవ్రంగా రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద చేయాల్సిన తెల్లారి ఎవడు ఉండడని చెప్పి ఆయన మరి ఇప్పుడు 4-5 రోజులైంది చనిపోయి ఇంతవరకు యాక్షన్ లేదు. కనుక చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడైనా కానీ కలగజేసుకొని వెంటనే చర్య తీసుకోవాలని, అట్లే హోమ్ మినిస్టర్ ద్వారా ఈ రాష్ట్రంలో అనేక ఘోరాలు జరుగుతుంటే నిమ్మక నీరెత్తినట్లు మరి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. కనుక వీటన్నిటి మీద ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి తగిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసే వరకు మా పోరాటం ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజన సేవ తరఫున బహుజన సంఘాల తరఫున హెచ్చరించుకున్నాం. ఖైదీగా ఉన్నటువంటి పనిచేసేటువంటి అధికారి సత్యకుమార్ గారు వాస్తవాలు బయట పెడతాడన్న ఉద్దేశంతో అతన్ని హత్య గావించబడ్డాడని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ కేసుని సిబిఐకి అప్పగించి నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీసీలు మెజారిటీలన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. బీసీలకి రక్షణ లేకపోతే ఇక మరి రక్షణ ఎవరికి ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ గారి అనుమానాస్పద హత్యపై సిబిసిఐడికి కేసు అప్పగించి తక్షణమే ఎంక్వైరీ జరిపించి నిందితులను శిక్షించాలని మొదటగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా ఎంతో తొందరగా స్పందిస్తూ ఉన్నాం. మేము అది చేస్తాం ఇది చేస్తాం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఒక పరకాయమణి కుంభకోణం, కోట్ల రూపాయల కుంభకోణంలో మరి సత్యాలను వెలుగుతీసి మరి వాటిని ప్రభుత్వానికి సమర్పించినటువంటి ఒక విజిలెన్స్ అధికారి, ఒక కుమ్మరి కులానికి చెందినటువంటి ఒక
అధికారి మరి సతీష్ కుమార్ గారు ఈ రోజున అనుమానాస్పద హత్యకి గురైనప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేది కూడా మనం అనుమానించిన విషయం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కానివ్వండి, అలానే హోమ్ మినిస్టర్ కానివ్వండి, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఎవరు కూడా ఈ కేసు మీద కనీసం మాట్లాడకపోవడం ఉన్నటువంటి వెనక ఉన్న ఆంతర్యం ఏంటని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, మరి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా హత్యలు, అణిచివేతలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నది మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన అనేది కూడా మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈరోజు మనం గమనించినట్లయితే ఒక సీరియస్ అధికారి, మరి పోలీస్ అధికారి మరణిస్తే కనీసం ఎవరు కూడా మరి స్పందించకపోవడం అంటే ఇదిగో ఈ అణగారిన వర్గాలు, అణగారిన కులాలు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఈ శిక్షలు తప్పవనేటువంటి ఒక పరోక్షమైనటువంటి హెచ్చరికను కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి ఈ కేసు పైన మరి సిబిసిఐడికి అప్పగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ సంగతి వెంటనే కనుక 24 గంటల్లో మరి స్పందించకపోయినట్లయితే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. అలానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలను కూడా కలుపుకొని మరి యొక్క ఉద్యమానికి మద్దతుగా నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం 24 గంటల్లో వెంటనే స్పందించాలని చెప్పేసి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మంచి వ్యక్తి, నీతి నిజాయితీ కలిగినటువంటి సతీష్ కుమార్ గారు అత్యంత దారుణంగా చంపడం అనేది అన్యాయము. మరి మరకామణిలో స్టోరీ జరిగినప్పుడు మరి ఆయన అధికారిగా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసి నీతి ఎవరికి భయపడకుండా నీతి నిజాయితీగా నిలబడి ఆయన మరి ఎవరికి వెనకడుగు వేయకుండా ఉద్యోగ విధి నిర్వహణలో వెనకడుగు వేయకుండా ఆయన పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, మరి అటువంటి మంచి వ్యక్తిని ఈరోజు అత్యంత దారుణంగా చంపడం జరిగింది. మరి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, మరి ప్రభుత్వం మరి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కానీ లేదు పోలీసు అధికారులు కానీ స్పందించి దీని వెనుకున్నటువంటి ముద్దాయిలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.